మనందరం కొద్ది రోజులుగా అమీన్పూర్లో జరిగినటువంటి ఈ సంఘటన ఏదైతే ఉందో, రజిత అనేటటువంటి తల్లి తన ముగ్గురి పిల్లల్ని అత్యంత దారుణంగా, కిరాతకంగా చంపినటువంటి సంఘటన అందరం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. బట్ దీనికి సంబంధించి వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో చెన్నయ్య గారు చాలా టీవీ ఛానల్స్కి వచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా బాధపడడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కానీ తల్లి ఎవరైతే ఉన్నారో రజిత అసలు ఇంత కర్కశంగా, ఇంత క్రూరంగా చంపడానికి ఒకే ఒక కారణం, తన క్లాస్మేట్ అయినటువంటి శివ అనేటటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని అనుకోవడం. సరే, అసలు ఆ వ్యక్తి మరి తనను ఎందుకు పెళ్ళయి ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి ఆ రజితను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? అసలు ఇది అతను ఆడినటువంటి డ్రామానా, లేకపోతే నిజంగానే ముగ్గురు పిల్లలు తల్లి అయినటువంటి తనను నిజంగా పెళ్లి కానటువంటి వ్యక్తి అసలు నిజంగా ఎందుకు చేసుకోవాలనుకున్నాడు? ఇందులో ఇంకో కోణం ఏదైనా ఉందా అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే, చాలా సంవత్సరాలుగా అసలు ఎలాంటి రిలేషన్షిప్ లేకుండా కేవలం ఒక గెట్ టుగెదర్ పార్టీలో కలిసినటువంటి వీళ్ళిద్దరూ, రజిత మరియు శివ, ఓన్లీ 3 మంత్స్లోనే ఇంత రిలేషన్షిప్ అనేది నిజంగా డెవలప్ అయిందా? ఆ శివ అనేటటువంటి వ్యక్తి మరి ఎందుకు రజితను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అన్నాడు? ఆల్రెడీ చెన్నయ్య రజిత పేరు మీద ఇచ్చినటువంటి ఆస్తుల గురించి కానీ, తనకు ఉన్నటువంటి ఆస్తి డబ్బుల గురించి కానీ ముందే ఏమైనా తెలిసిందా? లేకపోతే వీరు ఎక్కువ ఏమైనా షేర్ చేసుకున్నారా అనేటటువంటి విషయాలు కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే చెన్నయ్య గారు చాలా బాధపడడం జరిగింది పిల్లల విషయంలో. చాలా బాగా చూసుకునేవాడట పిల్లల్ని. వాళ్ళ కోసమే చాలా కష్టపడేవాడు. వాటర్ ట్యాంకర్ నడుపుతుండేవాడు, రాత్రి పగలు నడుపుతుండేవాడు. ఈ రజిత ఏమో వేరే ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేదని చెప్పేసి చెప్తున్నారు. సో మామూలుగా పాపం మరి 3 మంత్స్ నుంచి చెన్నయ్య గారి మీద ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించిందంట. ఈయనను బాగా చూసుకోవడము, ఈయనను చాలా ఏమంటారు దాన్ని, పొగడము. బావ మంచిగా చూసుకుంటాడు, మా బావ నా పేరు మీద ఆస్తులు ఇస్తాడు, నాకు పైసలు ఇస్తాడు, నా అకౌంట్లో డబ్బులు వేస్తాడు అని చెప్పేసి చాలాసార్లు, అసలు ఇంతకుముందు ఎప్పుడూ జరగనటువంటి డ్రామా ఈ 3 మంత్స్లో తను క్రియేట్ చేయడం జరిగింది. అన్నీ చేసి చివరిగా అతనితో నేను పెళ్ళి చేసుకోవాలి అని నిశ్చయించుకున్న తర్వాత పిల్లల్ని ఆ రోజు రాత్రి పెరుగన్నంలో విషం కలిపిందని చెప్పేసి అంటున్నారు. కొన్నిసార్లు ఏంటంటే టవల్తో వాళ్ళ మెడను గట్టిగా చుట్టి చంపేసిందని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. పాపం తండ్రి చెన్నయ్య గారు మాత్రం చాలా ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. చనిపోవడానికి ముందు కూడా తన పిల్లలు తనతో మాట్లాడారని, అన్నం తినరా అంటే తినలేదని చెప్పేసి వాళ్ళ అమ్మాయి చెప్పిందంట, రెండవ కూతురు. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి అన్నదని చెప్పేసి కూడా చెప్తున్నాడు. పెద్ద అబ్బాయితో మాట్లాడినా అని చెప్పేసి అంటున్నాడు. చాలా బాధలో ఈ విషయాలన్నీ కూడా చెన్నయ్య గారు అన్ని టీవీ ఛానల్స్కి అయితే చెప్పడం జరిగింది. సో తను కూడా ఆ పెరుగన్నం తింటే చనిపోయేవాడని చెప్పేసి కూడా తను చెప్తున్నారు. బట్ ఇదంతా డ్రామా క్రియేట్ చేయడం దేనికోసం? కేవలం పెళ్ళి కోసమేనా? అలాంటప్పుడు తనని వదిలేసి, పిల్లల్ని వదిలేసి ఆ శివాతో లేచిపోతే అయిపోవు కదా అని చెప్పేసి కూడా చెన్నయ్య గారు చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ సంఘటనలు ఇలాంటివి పునరావృతం కాకుండా ప్లీజ్, ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో, పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హస్బెండ్ అండ్ వైఫ్, నా రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి ఇలాంటి ఇష్యూస్ మీ మధ్య రాకుండా చూసుకోండి. ఎందుకంటే మనం చాలా చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఇష్యూస్. రోజు ఏదో ఒక సంఘటన అనేది వేరులోకి వస్తూనే ఉంది. హస్బెండ్ వైఫ్ని చంపడం, వైఫ్ హస్బెండ్ని చంపడం. ఇక్కడ నాకు తెలిసి అయితే వైఫ్ హస్బెండ్ని చంపినటువంటి కేసులే ఎక్కువ ఉన్నాయి. అయితే డైరెక్ట్గానో లేకపోతే లవర్ హెల్ప్ తీసుకునో వైఫ్సే హస్బెండ్స్ ఎక్కువగా చంపడం జరిగినటువంటి కేసెస్ అయితే మనం చాలా వింటున్నాం. ప్లీజ్, ఏమైపోతుంది, ఎటు పోతుంది ఒకసారి ఆలోచించండి. ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటే చాలా బెటర్. ఆ తండ్రి చెన్నయ్య గారి భార్య నిజంగా, తండ్రి గారి చెన్నయ్య గారి బాధ నిజంగా వర్ణనాతీతం. చాలా ఘోరంగా ఏడుస్తున్నాడు ఆయన. సో ఇలాంటి వాళ్ళని చూసైనా కూడా మారుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను.